నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ సందేశ్ కలి ఏం జరిగింది అనేది భారతదేశంలో తెలిసేసరికి ఒక్కసారిగా అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అనే అంశంలో అయోమయానికి గురయ్యారు. దానికి న్యాయం చేయండి అంటూ చాలామంది గొంతెత్తుకొని అరుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి సందేశ్ కలీలు అనేకం ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రాష్ట్రపతి పాలన విధించండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకంటే ఘోరమైన స్థితిలో పశ్చిమ బెంగాల్ ఉంది అనే మరొక వీడియోని బీజేపీ నేత సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేర్ చేసింది ఎవరు, ఆ వీడియోలో ఏముంది అనేది తెలుసుకునే ముందు ఎక్స్ వేదికగా షేర్ అయిన ఆ వీడియోలోని వ్యాఖ్యలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ভোট হলেই চলে যাবে তখন তো পারবি না, কারণ গ্রাম পঞ্চায়েত আমাদের, পঞ্চায়েত সমিতি আমাদের, জেলা পরিষদ আমাদের, বিধানসভা আমাদের, চারখানা জায়গা আমাদের। তো কোনো জায়গায় কোনো ফল পাইতে পারবি না। থানা পুলিশ কোর্ট একবারে হাড়গুড় ছাড়িয়ে দেবো। ভদ্রভাবে যাবো কি শোন, তুই ভোট দিস আর না দিস, তুই ঘর থেকে বেরোবি না। এই কথাটা এখনই মেনে দিতে হবে। একটা রাউন্ড বলে দিতে হবে। কানে তার গুরু যেমন মন্ত্র দেয় ফুসফুস করে, একদম ঠিক যেখানে যেমন সেইখানে ফুসফুসি মন্ত্রটা দিয়ে দেবে। পাঁচবি না যদি ভোটে এক ফোঁটা বেইমানি করেছিস তো তোর বেরোবার দরকার নাই, তো ঘরে বসে থাকবি, ভোট দিতে যাবার দরকার নাই, ভোট দিবি না। কিন্তু আমাদের বিরুদ্ধে অপপ্রচার করবি না, আমাদের বিরুদ্ধে অপপ্রচার করবি না, তাহলে একদম হাত কেটে নেবো, একদম তোর হাত কেটে নেবো। তুই আমাদের নেতৃত্ব তোর বইয়ের ভাতা লিখিস, তোর বাবার বার্ধক্য ভাতা লিখিস, তারা চাল খেছিস, তারা জমির টাকা লিখিস, সব লিখিস, আর ভোট কেন্দ্র দিকে মারবি, ছেড়ে কথাই কইব না। రైట్, విన్నారు కదా. భాష అర్థం కాకపోయినా ఎక్స్ వేదికగా ఆ వీడియోని చూస్తే దాని కిందే ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతున్న దానికి సంబంధించి ఇచ్చారు. ఆయన ఎదురుగుంటే మాత్రం ఒక్కటి కొట్టి మాట్లాడాలనిపించేలాగా మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళకు ఎందుకు ధైర్యం లేదు అని అంటే, అంత ఘోరమైన సిచ్యువేషన్స్లో ఎవరున్నా కూడా అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికుందా? రాక్షసుల పాలనలో భయభ్రాంతులకు గురవుతూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారా? ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పశ్చిమ బెంగాల్ విషయంలో యాక్షన్ తీసుకోవట్లేదు? దీనికి సంబంధించి బీజేపీ నాయకుడు సువేందు ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు మీరు చూసింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే బిర్దూం జిల్లా మయూరేశ్వర్ బ్లాక్ నెంబర్ 2 పంచాయతీ సమితిలో జరిగింది. ఈయన ఆ పంచాయతీ సమితికి వైస్ ప్రెసిడెంటు, అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ నేత, మహిళా ముఖ్యమంత్రి దీది అని ముద్దుగా పిలిపించుకొనే ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న ఒక మహిళ ఇలాకాలో జరిగింది. ఏం జరిగింది అని అంటే, ఈయన పేరు జటిలేశ్వర్. ఇక ఈయన ప్రచారం కోసం గ్రామంలోకి వెళ్ళిండు. ఇందాకే చెప్పా కదా ఎక్కడికి వెళ్ళాడు అనేది, మయూరేశ్వర్ బ్లాక్ నెంబర్ 2లోకి వెళ్ళారు. ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే టీఎంసీకి వ్యతిరేకంగా బయటకెళ్ళి ప్రచారం చేసినా, టీఎంసీకి వ్యతిరేకంగా ఓటేసినా ఖబర్దార్, పోలీస్ స్టేషన్లు కోర్టులు కూడా మిమ్మల్ని రక్షించలేవు. జిల్లా పరిషత్తు, గ్రామ పరిషత్తు, పంచాయతీ, శాసనసభ ఇవన్నీ కూడా టీఎంసీ నియంత్రణలోనే ఉన్నాయి. కేంద్ర బలగాలను చూసుకొని మాకేదో జరిగిపోద్ది, మేము ధైర్యంగా బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఓటేస్తాం, వేరే వాళ్ళకి ప్రచారం చేస్తారు అనుకుంటారా? కేంద్ర బలగాలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, కానీ ఇక్కడ ఉండేది మేమే, వాళ్ళు వెళ్ళిపోయినాక మీ సంగతి ఉంటుంది అని బాహాటంగా బెదిరిస్తున్నారు. ఎంత బెదిరిస్తున్నారు అంటే, మీరు గనక టీఎంసీకి ఓటేయకపోతే మీకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. పెన్షన్ రాదు, ఆసరా రాదు, రేషన్ బియ్యం రావు, ఏది రాదు. అంతేకాకుండా ఎవరైనా సరే మీకు నచ్చినట్టు బయటికి వచ్చి ఏదైనా ప్రచారం చేస్తే బొక్కలు ఇరగొడతా అన్నట్టు మాట్లాడిండు. చాద కాకపోతే కూసోండి, ఓటేయడానికి కూడా రాకండి, ఎందుకంటే వీళ్ళు వేసుకుంటారు కాబట్టి. సందేశ్ ఖాళీలో విన్నాం కదా, మేము పోయి నీళ్ళు మచ్చ పెట్టించుకోవడానికి తప్ప ఓటేయడానికి మనకి రావని బాహాటంగా బెదిరిస్తాడు. ఈయన బెదిరించి
ఓటు బ్యాంకు చేసుకోవచ్చు అనుకుంటాను. ఇప్పటికైనా స్పందించాలి కేంద్రం. కేంద్ర బలగాలు ఇవాళ వస్తే రేపు పోతాయని అంటారు. భయపడకుండా ఎట్లుంటారు? 1250 మంది ఆడోళ్ళు బయటకు వచ్చి నిజమే మా మీద అత్యాచారం జరిగింది అని చెప్పినా కూడా మమతకు కళ్ళు కనబడట్లేదు, షౌలు కనబడట్లేదు, నోరు మూగబోయింది. కోతులు మనం చూస్తాం కదా, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడొద్దని. మమతకు సంబంధించి ఆడోళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి ఇలా అడ్డగాడిదల్లాగా ప్రజల మీద పడి బెదిరిస్తున్న నాయకులకు సంబంధించి మాటలు వినబడవు, కనబడవు, వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు బేకలదు. ఇక్కడ బ్రతుకుతున్నాం మనం. అసలు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఉందా? అడ్డగోలుగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వచ్చి ఓటర్ ఐడీలు ఇక్కడికి కావాల్సిన అన్ని పత్రాలు పొందుకుంటూ వండుకుంటూ వాళ్ళ అండ చూసుకొని ఇట్లా మహిళలను ఇక్కడ ఓటర్లను వీళ్ళకెవరు ఓటేస్తారు అని అసహ్యం కడుపులో రగిలిపోతున్నా కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఇదొక తార్కాణం. ఎక్స్ వేదికగా దీనికైతే 100,000 రీట్వీట్లు ఉన్నాయి. మరి ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం? అసలు మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం కోసం పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుందా, లేకపోతే దాన్ని ఏదో ఒక రకంగా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి జనాలను దింపేసుకొని ఆ స్టేట్ని మొత్తం మైనారిటీలుగా చెప్పుకునేటోళ్ళను మెజారిటీలుగా చేసుకొని షేక్ షాజహాన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని దాన్ని ఒక దేశం చేసుకొని ఆ దేశానికి యువరాణి అయిపోదాం అనుకుంటుందా? యువరాణి అని కూడా అనొద్దు. ఆమె అట్లా చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు అట్లే ఉండాలా? నాకు అనిపిస్తుంది అన్నమలై లాంటి ఒక నేత పశ్చిమ బెంగాల్లో ఉంటే కెవ్వు కేకలాగా ఉంటుందని. మరి పశ్చిమ బెంగాల్లో అలాంటి బీజేపీ నేత లేడా? పశ్చిమ బెంగాల్లో అలాంటి కమ్యూనిస్ట్ నేత లేదా? పశ్చిమ బెంగాల్లో అలాంటి కాంగ్రెస్ నేత లేడా? ఇలాంటి ఆడోళ్ళ మీద అత్యాచారాలు చేసే పార్టీ పొత్తు కోసం ఇండి కూటమి తహతహలాడిపోతుంది. ఏం చేయాలని వీళ్ళంతా? నిజంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అలాగే విజువల్స్ చూస్తుంటే ఇక్కడ కూర్చున్న మనకే ఎంతో కోపం వస్తుంది. అలాంటి నాయకులు చెప్పు తీసుకొని నువ్వెవర్రా, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, ఓటు హక్కు, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతామా? నువ్వు అనుకునే పంచాయతీ, నువ్వు అనుకునే జిల్లా, నువ్వు అనుకునే గ్రామం, నువ్వు అనుకునే శాసనసభ మేము వేసే ఓటు చేయబట్టారా? ఒక్కసారి మేము అందరం బయటకు వచ్చినామంటే చెప్పులు దిగిపోయినాయి అంటే మూలకు కూర్చుంటాం, ఓటేసి వచ్చినామంటే ఆ అధికారం లేకపోతే కటకటాల్లో కూర్చుంటామని చెప్పాలనిపిస్తోంది. కానీ ఏం చేస్తారు? నిస్సహాయులు. అక్కడ మెజారిటీలు మైనారిటీలుగా, మైనారిటీలు మెజారిటీలుగా మారిపోయి ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఈడీ ఆఫీసర్లు వెళ్తేనే వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చిన వైనం. పెట్రోల్ బాంబులు తయారు చేయడానికి చిన్న చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న వైనం. ఒకవేళ వాళ్ళకు సంబంధించి ఓటు వేయలేదని తెలిస్తే పెట్రోల్ బాంబులతో తగలబెడుతున్న వైనం. ఇంటి ఆడపిల్లని తీసుకెళ్ళి గుంపులు గుంపులుగా అత్యాచారం చేస్తుంటే ఆ సినిమా ట్రైలర్లో చూసినాగా, ఒక్కొక్కరిగా నా బిడ్డకు కొంచెం గ్యాప్ ఇవ్వండి లేకపోతే చచ్చిపోయిద్దని తల్లిదండ్రులు ఏడ్చేవాయిను. మణిపూర్కి సంబంధించి మేధావులంతా చాలా మాట్లాడారు. మరి పశ్చిమ బెంగాల్ గురించి ఏ మేధావి నోరు ఎందుకు పెక్కలట్లేదు? కళ్ళకు కనబడట్లేదా? లేకపోతే వాళ్ళవి 27 సీట్లు గెలుస్తాయి, 20 సీట్లు గెలుస్తాయని సర్వేలు చెప్తున్నాయి కదా, బెదిరించైనా ఓటు వేయించుకుంటారు కాబట్టి. అవి రేపు కూటమి కట్టినప్పుడు ఆ సీట్లు గల్లత్తయితాయని భయపడుతున్నారా? లేకపోతే పశ్చిమ బెంగాల్ దీది అంటే మీకు కూడా భయమా? అందుకే మీ నోర్లు పెక్కట్లేదా? పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ప్రతి దారుణానికి కళ్ళకు కట్టినట్టు ఆధారాలతో సహా ఎక్స్ వేదికగా బయటకు వస్తున్నాయి. ఇంకేం కావాలి? అక్కడ జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలంటే, ఆడవాళ్ళ కన్నీళ్లను ఆపాలంటే, భయపడుతున్నాం అనే వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపాలంటే ఒక యోగి లాంటి, ఒక అన్నమలై లాంటి లీడర్లు పశ్చిమ బెంగాల్లో రావాలి. చాలా చోట్ల రాష్ట్రాలలో గతంలో ఉన్న పరిస్థితులు లేవు, మారిపోయాయని చెప్తున్నారు. మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితులు మారుతున్నాయి కానీ పశ్చిమ బెంగాల్ రాత ఎందుకు మారట్లేదు? అక్కడ ఏం చేసినా చెల్లిపోయిద్దా? పశ్చిమ బెంగాల్ని కట్టడి చేసేందుకు మోదీ షా ద్వయం ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు? ఏదేమైనా కానీ ఈ దారుణాలను చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. వీటికి చెక్ పడకపోతే మాత్రం త్వరలోనే పశ్చిమ బెంగాల్
మరో బంగ్లాదేశ్గా మారిపోయినా మనం ఆశ్చర్యపోని అవసరం లే. ఇప్పటికే చాలామంది అక్కడి నుంచి హిందువులు వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ బెదిరింపు ధోరణిలో బతకడం ఎందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అదే కనుక జరిగితే రేపు ఏం జరుగుతుంది అనేది ఊహించడానికి భయం అవుతుంది. పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకొని దీదీ పాలన ఆదర్శంగా తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఏమైపోతాయో అని భయం అవుతుంది. ఆడపిల్లను అర్ధరాత్రి కాదు, పట్టపగలు కనీసం ఇంట్లోనైనా భద్రంగా ఉంచుకునే రోజు లేని స్థితిలో పశ్చిమ బెంగాల్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి. మరి ఎక్కడ స్వతంత్రం వచ్చినట్టు, ఎక్కడ బ్రతుకుతున్నట్టు, ఎలా బ్రతుకుతున్నట్టు? పశ్చిమ బెంగాల్కి సంబంధించి జరుగుతున్న అన్యాయాలకు ఎప్పుడు చెక్ పడుతుంది? ఇలాంటి నాయకుల్ని ఇంకా ఎంతకాలం అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలు భరించాలి? అండ్ పశ్చిమ బెంగాల్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియోలు చూసి అక్కడి నుంచి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళకు చెప్తున్నాను, మీ భాషలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. నిజంగా రాదు, ఎన్నికలలోపు ఒక 4 పదాలైనా నేర్చుకొని మీ భాషలో చెప్పి మీకు ఖచ్చితంగా అక్కడ షేర్ అయ్యేలాగా చేస్తా. ఓటు మీ ఆయుధం, భయపడకండి. భయపడితే భయపెడుతూనే ఉంటారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవడంలో అందరూ ఏకమవ్వండి. ఇలాంటి తుకుడా గ్యాంగ్ గూబలు గుయ్యమనేలాగా కొట్టే అంత శక్తి మీలో లేకపోవచ్చు, కానీ కొట్టడానికి వీలయ్యేంత శక్తిని రాజ్యాంగం మనకు ఓటు రూపంలో అందించింది. ఓటు వేసేటప్పుడు వీళ్ళు చెప్పిన మాటల్ని ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేసి మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం పశ్చిమ బెంగాల్లో ఉండాలి అంటే, ఎలాంటి ఘోరాలు అక్కడ జరగకుండా ఉండాలి అని అంటే ఆలోచించి ఓటేయండి. భయపడితే భయపెడుతూనే ఉంటారు, ఎదురు తిరిగితే తోక ముడుచుకొని పారిపోతారు. షేక్ షాజహాన్ని కాపాడగలుగుతోంది, కానీ రేపు ఇలాంటి ఎంతమందిని కాపాడగలుగుతుంది? ఒక్క ఊరు తిరగబడితేనే షేక్ షాజహాన్ ఎక్కడున్నాడో తెలవట్లేదు. పశ్చిమ బెంగాల్ గడగడలాడుతోంది. దీది ఏమైపోతుందో అని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. అదే అన్యాయం జరుగుతున్న ప్రతి గ్రామంలో ప్రజలు తిరగబడితే ఇలా పెత్తనం చేయాలనుకునే నాయకుల వేళ్లతో సహా పీకేసిన వాళ్ళు అవుతారు. దయచేసి పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే మీ భాషలో ఖచ్చితంగా చెప్పండి. ఓటును అమ్ముకోవద్దని చెప్పండి, ఓటును నమ్ముకోమనండి, బలమైన నాయకుడిని ఎన్నుకోమనండి, భయపెట్టే నాయకుడిని కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, ఎందుకంటే అందరూ ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ స్నేహితులకు, మీ చుట్టాలకు, మీ చుట్టుప్రక్కల వాళ్ళకు ఒక ఆడపిల్లగా నేను చేస్తున్న పనిలో సపోర్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అది మీరు నాకు చేసే అతిపెద్ద హెల్ప్ అవుతుంది. ఎవరైనా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్కి ప్రస్తుతానికి నీడ్ ఏంటి అంటే స్క్రీన్, ఒక డిజిటల్ స్క్రీన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఆడియో వినిపించాను కదా, అలాంటి డిజిటల్ స్క్రీన్లో ప్రతి వీడియోని చూపిస్తూ ప్లే చేస్తూ మీతో అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి షేర్ చేసుకోవాలి అనేది కోరిక. ఆ డిజిటల్ స్క్రీన్ కొనుక్కోవడం అనేది నా ఒక్కదాంతో కాదు, ఇప్పుడిప్పుడే మన ఛానల్ వృద్ధిలోకి వస్తోంది. మీ అందరి సహకారం అందిస్తే అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ అందించండి. జాయిన్ బటన్ ద్వారా 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లోనైనా సహకారం అందించవచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన చిన్న సహాయమైన ఆ ప్రామిస్, ఆ ప్రతి రూపాయిని కూడా డిజిటల్ స్క్రీన్ని మన ఛానల్కి తీసుకురావడానికి ఉపయోగిస్తానని మాటిస్తున్నాను. ఒక ఆడపిల్లగా నేను పడుతున్న కష్టానికి మీరు అందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎప్పుడూ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.